ఈ పాలిష్ ఫ్రైడ్ ఫిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కొద్దిగా ఫ్లార్ తీసుకున్నాం. ఫ్లార్ అంటే మైదా పిండి తీసుకోవచ్చు. అలాగే నిమ్మకాయ చెక్క, గుడ్డు, పంచదార, టొమాటో కెచప్ కాదండి, ఇది టొమాటో సాస్, అలాగే బ్రెడ్ క్రమ్స్, ఇంకా కీరా ముక్కలు, దాంతోపాటుగానే చేపను మాత్రం చూసినట్లయితే ఫ్లాట్ ఫిష్ తీసుకున్నాం. ఫ్లాట్ ఫిషే బాగుంటుంది దీనికి, అందుకని ఫ్లాట్ ఫిష్ తీసుకున్నాము. తర్వాత మీకు లేదు మామూలు రౌండ్ ఫిషెస్ ఏదైనా అయితే కట్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. సో ఓవరాల్గా కుకింగ్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుందో అనేది చూసుకుందాం. వీటిని అడ్డు తీసుకుంటే అయితే ఫిష్ మనం ఏం చేస్తున్నామంటే ఈసారి బ్రైనింగ్ చేస్తున్నాం. ఫస్ట్ ఫిష్ని బ్రైనింగ్ చేసిన తర్వాత దాంతో కుక్ చేసుకుంటే టేస్ట్ లోపల వరకు కూడా సార్నెస్, స్వీట్నెస్, సాల్ట్నెస్ ఇట్లాంటివన్నీ కూడా లోపల వరకు వెళ్తాయి. అందుకనే బ్రైనింగ్ చేసుకుందాం. మామూలుగా మ్యారినేషన్ చేస్తాం కదా, మ్యారినేషన్ చేసినప్పుడు మ్యారినేట్ చేసి ప్రోడక్ట్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లోనూ 1 గంట 2 గంటల సేపు పెట్టేస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ ఏంటంటే బ్రైనింగ్ చేస్తున్నాం. బ్రైనింగ్ కూడా అలాగే 2 hours వరకు ఉంచాల్సి వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పంచదార వేసి కరిగిపోయేంత వరకు కలపాలి. దాంతోపాటుగానే కొద్దిగా సాల్ట్ కూడా. జనరలీ మనము చికెన్ ఐటమ్స్ కూడా కొన్ని చేసుకుంటూ ఉంటాం, పెద్ద పెద్ద లెగ్ పీసులతోటి, ఇట్లాంటి వాటితోటి గ్రిల్లింగ్, బేకింగ్ అలాంటివి చేసేటప్పుడు కూడా మన స్టైల్కి షుగర్ పెద్దగా నచ్చదు. కాబట్టి షుగర్ ఒకటి అవాయిడ్ చేసి ఉప్పుతోటి ఈ విధంగా బ్రైనింగ్ చేసుకోగలిగినా కూడా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, ఇంకా టెండర్గా ఉంటుంది అన్నమాట మీట్ అంతా. దీనికి యథావిధిగా ఘాట్లు పెట్టుకోవచ్చు. దీన్ని జాగ్రత్తగా ఇందులో వేసేసి డిప్ అవ్వాలి. దీన్ని తీసుకెళ్ళి ఇలాగే ఫ్రిడ్జ్లో ఉంచేద్దాం. ఓకే, సో దాన్ని మనం బయటికి తీసుకునే లోపు ఒక 1/2 hour పాటు దాన్ని అలా ఉంచాల్సి వస్తుంది. అరగంట తర్వాత బయటకు తీసుకొని మిగిలినవన్నీ కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎలాగో అది బ్రైనింగ్ అవుతోంది కాబట్టి మనం ఇక్కడ దానికోసం మిగిలిన సరంజామా అంతా తయారు చేసేసుకున్నాం. ఇందులో ఏంటంటే బేసిక్గా మనకు కావాల్సింది సేమ్ ఫ్రైడ్ ఫిష్, ఫ్రైడ్ చికెన్ ఇలాంటివన్నీ కూడా మీకు తెలిసిన కాన్సెప్టే కదా. మన షోలోనే బోల్సార్లు చేసుకున్నాము చికెన్కి సంబంధించి కూడా. ఫస్ట్ డస్టింగ్ చేసుకుంటాము. డస్టింగ్ తర్వాత ఎగ్ వాష్ చేస్తాము. ఎగ్ వాష్ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో టాస్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అదే ప్రాసెస్ కోసం ఇప్పుడు మనం రెడీ చేస్తాం. ఫస్ట్ ఫ్లార్. సో ఇంత మాత్రం ఫ్లార్ సరిపోతుంది కదా, సరిపోతుంది. ఫ్లార్ డైరెక్ట్గానే డస్టింగ్ చేయొచ్చు, కాకపోతే తినేటప్పుడు పైన వచ్చే లేయర్ కదా, ఆ లేయరు మరీ చప్పగా ఉండకుండా ఉండడానికి ఇందులో కూడా కాస్తంత సాల్ట్, పెప్పర్ యాడ్ చేసుకున్నాం. ఓకే, సేమ్ విత్ బ్రెడ్ క్రమ్స్. బ్రెడ్ క్రమ్స్లో కూడా సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసేసుకుందాం. నేను కలిపి పెట్టేసుకుందామా. హోల్ ఎగ్, మొత్తం ఎగ్, వైట్ ఎల్లో అని కాకుండా మొత్తం ఎగ్ని తీసుకొని చక్కగా బీట్ చేసుకోవాలి. ఇంకో పని, ఇప్పుడు ఏమేం చేసుకున్నాం, ఫ్లార్లో సాల్ట్ అండ్ పెప్పర్ కలుపుకున్నాము, అలాగే బ్రెడ్ క్రమ్స్ సాల్ట్ అండ్ పెప్పర్ కలుపుకున్నాము, ఎగ్ వాష్ని బీట్ చేసి పెట్టుకున్నాము. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర మిగిలిన ఇంగ్రీడియంట్స్ టొమాటో సాస్ ఒకటి, లైమ్ ఒకటి, లెమన్ ఒకటి, ఈ 2 మిగిలాయి కదా. ఈ లెమన్ని ఈ టొమాటో సాస్లో పిండేసుకొని దీంతో మ్యారినేట్ తయారు చేసుకుంటాం.
మునక్కాయ కూడా ఇందులోనే పిండేసుకొని దాంట్లోనే కొద్దిగంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఆల్రెడీ ఆ టొమాటో సాస్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే బోల్డెన్ సాల్ట్ కూడా ఉంటుంది. బట్ స్టిల్ చేపకు సరిపడా ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో మనం ఇంకొంచెం మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. ఈ చిన్న మిశ్రమం ఏదైతే ఉందో ఇదే మన మ్యారినేడ్. ఇప్పటివరకు బ్రైనింగ్ చేసాం కదా, బ్రైనింగ్ తర్వాత మ్యారినేషన్ కోసం దీన్ని వాడుతున్నాం. అరగంట పాటు బ్రైనింగ్ అయిన చేపను తెచ్చుకున్నాము. ఫస్ట్ ఈ చేపకి మ్యారినేడ్ మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ మ్యారినేడ్ని అప్లై చేసుకున్నాం. చక్కగా 2 చేతులతో కూడా మసాజ్ చేసుకోవచ్చు కావాలంటే, ఈ లోపలికంతా వెళ్ళే విధంగా. ఈ ఫ్లాట్ ఫిష్ మనం తీసుకున్న ఈ ఫిష్ ఏంటంటే సింగిల్ బోన్డ్ ఫిష్ ఉంటుంది. తినేటప్పుడు కూడా ఏంటంటే పై లేయర్ని మాత్రమే తీసుకొని తినేసేయచ్చు అనమాట. ఫోక్తో కానీ చేత్తో కానీ తీస్తే వచ్చేస్తుంది ఒక లేయర్ మొత్తం. ఆ లేయర్ని తీసేసి చక్కగా తినేయచ్చు మనం. మ్యారినేషన్ అయిపోయింది. ఒక్కసారి చేతులు కడుక్కొని స్టవ్ వెలిగించేసుకొని మళ్ళీ ఇవి దగ్గరికి వస్తాం. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఇది. వీళ్ళనంత లో ఫ్లేమ్లోనే తగ్గించేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు, ఏదైనా సరే మీ ఆప్షన్. నేనైతే ఇప్పుడు షాలో ఫ్రై చేస్తున్నాను. షాలో ఫ్రై అయినప్పటికీ కూడా కాస్త ఎక్కువ ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు అనమాట. అయితే చేపకి ఒక ప్రాబ్లం ఏంటంటే స్కిన్ వెంటనే వెళ్ళి పాత్రకు అంటుకుపోతూ ఉంటుంది, తీసేటప్పుడు కొద్దిగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ ప్రాబ్లం ఇక్కడ ఉండదు. రీజన్ ఏంటంటే మనం మళ్ళీ దీని మీద బ్రెడ్ క్రమ్స్ కోటిస్తున్నాం కాబట్టి బ్రెడ్ క్రమ్స్ పాత్రకు అంటుకోకుండా ఉంటాయి కాబట్టి చక్కగానే చేసేసుకోవచ్చు ఫ్రై అంతా. రెడీ. ఇది వేడవ్వడం ఒక తర్వాత చూద్దామా ఆఖరి ఘట్టానికి. ఫస్ట్ మ్యారినేట్ చేసిన ఫిష్ని టెస్టింగ్ చేసుకుంటాం. తడి మొత్తం ఇది చక్కగా లాగేసుకుంటుంది. అలా అని మళ్ళీ బోల్డ్ అంతా పొడంతా కూడా దాంట్లో ఉండేలాగా చూసుకోకండి, బాగా దులిపేసుకోవాలి. దెన్ దీన్ని ఎగ్ వాష్లో వేసుకోవాలి. ఓకే, తర్వాత బ్రెడ్ క్రమ్స్. కొద్దిగా పెద్ద పాత్ర తీసుకుంటే కష్టం ఉండదు. అబ్బో ఇది ఇంత కష్టంగా ఉందా అని అనుకోకండి, చిన్నది కాబట్టి కొద్దిగా ఇరుకు అనిపించింది అంతే. ఓకేనా, రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఈ పెనంలో వేసేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో స్లోగా కుక్ అవుతుంది. ఒకవైపు మొత్తం కుక్ అయిన తర్వాత నిదానంగా రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుంటాం. చక్కగా స్లోగా కుక్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఫిష్ లోపలంతా కూడా బాగా వెట్ ఎక్కువ ఉంటుంది కదా. పైనే మాడిపోయింది అనుకోండి, పైన మాత్రం మాడిపోతే లోపల కాలకుండా ఉంటుంది. అందుకని స్లోగా కానీ కుక్ అయిందంటే లోపల వరకు కూడా బాగా హీట్ వెళ్ళి లోపలంతా కూడా ప్రాపర్గా కుక్ అవుతుంది. అందుకని లో ఫ్లేమ్లో కుక్ చేయమన్నాను. కాస్త టైం పడుతుంది, పట్టినా కూడా పర్లేదు, అదే మంచి పద్ధతి. ఆ విధంగా అనమాట. సరే, ఇంకొక 4-5 మినిట్స్ ఇలా కుక్ అవ్వాల్సి వస్తుంది. ఆ టైం తర్వాత దీని పరిస్థితి ఒకేసారి చూసుకొని ప్రజెంటేషన్కి వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ డన్. 30 సెకండ్స్ అలా ఉంటే సరిపోతుంది. ఫైనల్లీ ఏంటంటే ఈ కీరా కూడా మనం ఇందాక ఇంగ్రీడియంట్స్లో చూసుకున్నాం కదా, వాటిని కూడా తీసుకొచ్చి కొద్దిగా అట్లా ఆయిల్లో వేస్తే కొంచెం మగ్గినట్లు అయ్యి తినడానికి కొద్దిగా బాగుంటాయి అన్నమాట. మొత్తం అంతా కుక్ అయిపోయింది. నౌ వీటన్నిటిని ఇలాగే స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.